చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు మాజీ మంత్రి నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరులో నువ్వు పోటీకి వద్దు బాబోయ్ అంటూ అధిష్టానం ఆయనను నరసరావుపేట పార్లమెంటుకు పంపేసినా ఆయన మాత్రం నెల్లూరును వదిలిపోవడం లేదు. తన మార్కు రాజకీయాలు చూపించాలని ఆయన తహదాలాడిపోతున్నారు. నెల్లూరు నగర నియోజకవర్గం విషయంలో అనిల్ వ్యవహారశైలితో జిల్లాలోని పార్టీ పెద్దల మధ్య చిచ్చు రాజుకుంటోంది. అనిల్ నెల్లూరు వదిలి వెళ్ళినా పొగ పెడుతూనే ఉన్నారు. ఎన్నికల వేళ అధిష్టానానికి జిల్లా అధినాయకత్వానికి మధ్య దూరం పెంచుతూ అనిల్ ఆడుతున్న ఆటతో నెల్లూరు జిల్లాలో వైసీపీ అంతర్గత విభేదాలకు వేదికగా మారుతోంది. ఇంతకు అనిల్ నెల్లూరును వదిలి వెళ్ళలేకపోవడానికి కారణాలేంటి? అధిష్టానం ఆయన మాటను పరిగణలోకి తీసుకుని ఖలీల్ను అభ్యర్థిగా ప్రకటించడానికి కారణాలేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణంగా భావించే అనిల్ రాజకీయాల్లో చాలా అగ్రెసివ్గా వ్యవహరిస్తూ ఉంటారు. నెల్లూరు నగరంలో మళ్లీ పోటీ చేసి గెలిచి తీరుతానని గతంలో ఆయన తొడగొట్టి మీసం తిప్పారు. అయితే జిల్లాలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి అనిల్కు పొసగడం లేదన్నది అందరికీ తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో వైసీపీ అధినాయకత్వం అనిల్ను నెల్లూరు నగరం నుంచి తప్పించి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో కొంత నిరాశకు లోనైన అనిల్ బుజ్జగింపు తర్వాత నర్సరావుపేటకు వెళ్లేందుకు సిద్ధమైపోయారు. అయితే తనను కార్పొరేటర్గా చేసి ఎమ్మెల్యే చేసి మంత్రిగా ఎదిగేందుకు సహకరించిన నెల్లూరును మాత్రం ఆయన వదలడం లేదు. నర్సరావుపేటలో పోటీకి సిద్ధమైన అనిల్ తన మనసును మాత్రం నెల్లూరులోనే ఉంచుతున్నారు. అందులో భాగంగానే నెల్లూరు నగర అభ్యర్థి విషయంలో కలగజేసుకున్న అనిల్ తన మార్కును ప్రదర్శించారు. అనిల్ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా వెళితే నెల్లూరు నగర అభ్యర్థిగా ఎవరా అన్న సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. చాలామంది ప్రముఖుల పేర్లు వినిపించాయి. అయితే వీటన్నింటినీ తల్లకిందులు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి అనిల్కు ముఖ్య అనుచరుడైన కార్పొరేటర్ ఖలీల్ను ప్రకటించారు. ఆ ప్రకటనతో నెల్లూరు వైసీపీ రాజకీయాల్లో వర్గ విభేదాలు మరోమారు బహిర్గతమయ్యాయి. నెల్లూరు జిల్లా విషయంలో అన్నీ తానై వ్యవహరిస్తూ అధినేతను అపాయింట్మెంట్ లేకుండా కలవగలిగిన జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం ఈ విషయంలో చాలా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా అనిల్ వర్గీయుడు కార్పొరేటర్కి ఎక్కువ, డిప్యూటీ మేయర్కి తక్కువైన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని ఆయన అలకపాన్పు ఎక్కారని సమాచారం. అంతేకాదు జిల్లా వ్యాప్తంగా ఉన్న తన అనుచరులకు ఫోన్ చేసి పార్టీ కార్యక్రమాలన్నీ ఆపేసి తమ పని తాను చేసుకోవాలని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో ఆయన ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేరు. కనీస గౌరవం కూడా ఇవ్వకుండా తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా నెల్లూరు నగర అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని వీపీఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా అనిల్ నెల్లూరు వదిలి వెళ్లినా తన మార్కు రాజకీయాలతో జిల్లా వైసీపీ నేతల మధ్య చిచ్చు పెట్టడం మాత్రం ఆ పార్టీ నేతలను వేదనకు గురిచేస్తోంది. అనిల్ నెల్లూరును వదలడం లేదు. ఆయన చేస్తున్న రాజకీయాలు వైసీపీ నేతలకు తలనొప్పిగా మారుతున్నాయి. ఇంతకీ ఖలీల్ నిజంగానే అభ్యర్థా లేక తెలుగుదేశం పార్టీని ట్రాప్లో వేయడానికి వేసిన ఎత్తుగడ అన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. మళ్లీ అనిల్ నెల్లూరుకు తిరిగి వస్తారని, అందుకే ఆయన ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని అందరూ అనుమానిస్తున్నారు. అయితే అనిల్ మళ్లీ నెల్లూరుకు వస్తారో రారో తెలియదు. కానీ ఆయన ఇప్పుడు చేస్తున్న రాజకీయాలతో వైసీపీ క్యాడర్కు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. ఎన్నికల సమయంలో ఇటువంటి డ్యామేజీ వల్ల పార్టీ ఇమేజ్ మసకబారుతుందని జిల్లా పెద్దలు భావిస్తున్నారు. పోయేవాడు గమ్మున పోకుండా పార్టీలో పుల్లలు పెట్టిపోతున్నాడంటూ అనిల్ను సొంత పార్టీ నేతలే తమ ఆంతరంగికుల వద్ద విమర్శిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అనిల్ మాట తీరు, ఆయన చేసే రాజకీయాలతో నెల్లూరులో వైసీపీ పటిష్టతకు బీటలు వారుతాయండలో ఏమాత్రం సందేహం లేదు. మరి అనిల్ ఇప్పటికైనా నెల్లూరును వదిలి నరసరావుపేటపై దృష్టి పెడతారో లేక నెల్లూరు పాలిటిక్స్లో తలదూర్చి అందరికీ తలనొప్పిగానే ఉంటాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.